భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అనే ఖ్యాతి పొందిన ప్రముఖ దర్బార్బతి బ్రాండ్ అంబికా సంస్థ కొత్త ప్రోడక్ట్ రాగస్వర సుప్రభాతంను ముచ్చింతల్లోని శ్రీరామనగరం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీ రామానుజుల వారి సన్నిధిలో 108 దివ్య దేశాల సముఖం వద్ద శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి దివ్య హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ, అంబికా సంస్థల కార్యనిర్వాహక డైరెక్టర్స్ అంబికా రామచంద్రరావు, అంబికా ఆరోగ్య డైరెక్టర్ కార్తీక్ ఆలపాటి పాల్గొన్నారు. ఈ ఉత్పత్తులు త్వరలో అన్ని ప్రముఖ పూజా స్టోర్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉత్పత్తులు క్లాస్ 1 మరియు క్లాస్ 3 కింద పేటెంట్ మరియు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందాయని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. స్వామి సన్నిధానంలో మన దివ్య సాకేత క్షేత్ర అధినాథుడైనటువంటి స్వామి శ్రీ రామచంద్ర ప్రభు వారు ఈ 108 దివ్య క్షేత్రాల నిర్వహణ చేస్తూ ఉంటారు. వారి సన్నిధానంలో మన భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ప్రసిద్ధి చెందినటువంటి మన అంబికా దర్బార్. సో వారి పేరే అంబికా కృష్ణ. వారి ఇంటి పేరు ఏమిటో తెలియదు, అంబికా కృష్ణ అనే పేరు ఆయనకి. సో వారు ఈవేళ సుప్రభాతం అనే పేరుతోటి ఒక అందమైనటువంటి కొత్త బ్రాండ్ని, అగరబత్తి బ్రాండ్ని వారు సమర్పణ చేస్తున్నారు సమాజానికి. చక్కగా కావాలని మేము ఆశిస్తాం. దాని పరిమళం అన్ని వైపులా వ్యాపించాలి. అది కంటికి మంట రాకూడదు, ముక్కుకి మాత్రం పరిమళాన్ని ఇవ్వాలి, మనస్సుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అందుకోసం దాంట్లో వారు ఓ అందమైనటువంటి మ్యూజిక్ని కూడా అనుసంధానం చేశారు. చాలా బాగుంది. వారి కుమారుడు శ్రీమాన్ రామచంద్ర, చాలా సంతోషం. వారి తాతగారి పేరు పెట్టుకుని వారు ఈ చేసేటటువంటి సేవలని భగవత్ వైభవాన్ని పెంచడానికి మరింత బాగా చెయ్యాలి. దేవుడికి భక్తుడికి అనుసంధానం అని చెప్పినందుకు దేవుడి సేవ మరింత బాగా జరగాలి. ప్రతి దైవ సన్నిధానంలోనూ కూడా వారి సేవలు చక్కగా అందాలి అని మేము ఆశిస్తూ మంగళాశాసనం చేస్తున్నాం. ముఖ్యంగా కృష్ణ గారికి ఆరోగ్యం చక్కగా బాగుండాలి. ఇలాంటి అనేక సేవలు వాళ్ళు వారి టీం ద్వారా చేయించాలని మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. చక్కగా రామానుజుల వారి సన్నిధిలో 108 దివ్య దేశాల సన్నిధిలో వారి యొక్క సుప్రభాతం ఎప్పుడు కూడా అలా ఆలపిస్తూ ఉండాలని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. రామానుజస్వామి వారి దివ్య క్షేత్రమైనటువంటి ఈ ముచ్చింతల్లో ఉన్నటువంటి దివ్యక్షేత్రంలో 108 ఆలయాలు ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా మా అంబికా సంస్థ నుంచి ఒక కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేసాం. దాని పేరు సుప్రభాతం. అదేంటంటే మనం అందరూ మామూలుగా అగరబత్తి వెలిగిస్తున్నప్పుడు అగరబత్తి వెలిగిస్తూ ముక్కుతో వాసన చూస్తాం. కానీ ఈ అగరబత్తి ప్యాకెట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్యాకెట్ తెరవంగానే సుప్రభాతం వస్తుంది. ఒక సౌండ్ సుప్రభాతం మనకి వినిపించేటట్టుగా, అంటే నాసికలతోటి మనం ఆస్వాదించునే చెవులతో కూడా ఆ యొక్క పవిత్రమైనటువంటి మంత్రోచ్చారణ కూడా మనకి వినిపించే ఒక కొత్తైన ఆలోచనతోటి ఈ ప్రోడక్ట్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకున్న ధర్మాన్ని, మనకున్న సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అటువంటి టైంలో మనం మరొకసారి మనమే ఒకసారి గుండె జరుపుకుని జబ్బలు చరుచుకుని ఆ స్వామివారి యొక్క
ఆశీర్వచనం కోసం వైకుంఠ ఏకాదశి లాంటి పుణ్య దీనమైనటువంటి ఈ రోజున చిన్నజీర స్వామి ద్వారా ఈ సుప్రభాతం అనే ప్యాకెట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా నేను మరొకసారి చెప్తున్నానండి, ఈ రోజున మన హిందూ దేశం, మన భారతదేశం సనాతన సాంప్రదాయం, సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తానికి మొదలుపెట్టింది. ఎప్పుడో వేయాల్సిన అడుగులు ఇప్పుడు లేటుగా వేస్తున్నామేమో తెలియదు, కానీ ఎప్పుడైనా దానికేం పెద్ద విషయం కాదు. కానీ ఈరోజున మరొక్కసారి అందరం కూడా వీపు చరుచుకుని మన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇంట ప్రతి నోట రావాలని చెప్పి కోరికతోటి చేస్తున్నటువంటి ఈ యొక్క బృహత్కార్యానికి అందరికీ కూడా ముందుకు రావాల్సిందిగా ఈ హిందూ ధర్మం ద్వారా మేము తెలియపరుస్తూ చిన్నజీర స్వామివారి యొక్క ఆశీర్వచనంతో తయారైనటువంటి రిలీజ్ చేయబడినటువంటి ఈ ప్రోడక్ట్ని ప్రజలందరూ కూడా తీసుకోండి, తద్వారా భగవంతుని యొక్క ఆశీర్వచనం పొందని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అగరబత్తీలో మా సంస్థ అంబికా దర్బార్ బత్తి అని కొన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నాము. అలాగే ఇందులో ఒక వినూత్నంగా 120 సంవత్సరాల నుంచి కూడా కన్జ్యూమర్కి ప్యాక్లో ఒక కొత్త అనుభూతిని కలగజేయాలన్న ఉద్దేశంతో మేము ప్యాక్ తెరవంగానే సుప్రభాతం అని చెప్పేసి ఆ సుప్రభాతం పొద్దున్నే సుప్రభాతం ఎంత పాపులరో మీ అందరికీ తెలుసు. ఈ సుప్రభాతం సాంగ్ అనేది వచ్చేలాగా చేయటం చేశామండి. అలాగే ఈ సుప్రభాతంతో పాటు రానున్న రోజుల్లో వరమహాలక్ష్మి అని చెప్పేసి శుక్రవారం, సాయి శరణం అని చెప్పేసి గురువారం, ఇలాగ ముందు ఈ 2 ప్రోడక్ట్లు ఇప్పుడు రెడీ అవుతున్నాయండి. అలాగే రానున్న రోజుల్లో సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, అలాగే బుధవారం అయ్యప్పకి, అలాగా మేము రకరకాలుగా కూడా మొత్తం 1 వీక్కి 7 రోజులకి సరిపడగా ప్యాక్ను కూడా తయారు చేస్తున్నామండి. ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా చెప్పడానికి మన హిందూ ధర్మాన్ని మన ఇంకా మరింత బలోపేతం చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం అండి. సో దీని ద్వారా ఖచ్చితంగా మన సనాతన ధర్మం మరింత బలోపేతం అవుతుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే రానున్న జనరేషన్స్లో ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా పిల్లలకి శ్లోకాలు, అలాగే పాటలు, భగవంతుని పాటలు ఇవన్నీ కూడా మా ప్రోడక్ట్ ద్వారా వాళ్ళకి కూడా అలవాటు అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నానండి. దీని ద్వారా ఇంకా పూర్తిగా మన హిందూ దేశం మరింతగా ఇంకా పటిష్టం అవుతుందని మాత్రమే ఖచ్చితంగా చెప్పగలనండి. సో మీ అందరి సహకారం కూడా ఉండాలి, కన్జ్యూమర్లు అందరూ కూడా దీన్ని ఉపయోగించాలి. ప్రతిరోజు మీ ఇంటి ఇలవేల్పుని మా సుప్రభాతంతో మీరు మేల్కొలపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి.